ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దినవాక్యము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 38వ వచనము. నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం అంటే మన పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే దేవుడు మన కార్యాన్ని నెరవేర్చగలడని, ఆయనపై మాత్రమే పూర్తిగా ఆధారపడగలటం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే ఎందరో భక్తుల జీవితాలు మనకు చక్కటి ఆధారాన్ని, చక్కటి ఆదర్శాన్ని, చక్కటి ప్రోత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాయి. అనేక సార్లు మనం ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలను చూచి, మనం ఎదుర్కొంటున్నటువంటి కష్ట నష్టాలను చూచి మనము మన విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. అబ్రహాము జీవితాన్ని గనక మనం చూస్తున్నట్లయితే వారి శరీరము మృతతుల్యమైపోయినటువంటి సమయంలో బిడ్డను పొందుకునేటువంటి నిరీక్షణే లేనప్పుడు వారు దేవునిని నమ్మెను అని రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనములో మనం చూస్తున్నట్లయితే, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి దేవునిని నమ్మెను అని రాయబడుతూ ఉంది. వాళ్ళు ఎప్పుడైతే దేవుని నమ్మారో ఆ నమ్మకం, ఆ నిరీక్షణ వారిని సిగ్గుపరచలేదు. ఈరోజు నీ నిరీక్షణ కూడా సిగ్గుపరచబడదు. ఏ కార్యం నీ జీవితంలో జరగాలని నువ్వు ఆశపడుతున్నావు, నీవు సిగ్గుపడనక్కరలేదు. నువ్వు దేవుని యందు నిరీక్షణ ఉంచితే చాలు, ఆయన గొప్ప కార్యాలు నీ జీవితంలో ఆయన జరిగిస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, విశ్వాసమును బట్టి రహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపక పోయెను అని హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనంలో మనం చూడగలం. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వంశావళిలో కూడా ఆమె చేర్చబడింది. బైబిల్ గ్రంథంలో షడ్రక్, మెషక్, అబేద్నెగోల జీవితాలను గనక మనం చూస్తున్నట్లయితే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు అని వారు ఎంత చక్కగా వారి విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నారు. అలా ఎప్పుడైతే ప్రభు యందు విశ్వాసం ఉంచారో అగ్నిగుండం కూడా ఆహ్లాదకరముగా మారిపోయింది. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితంలో శ్రమలు, పరీక్షలు, సంఘర్షణలు, పోరాటాలు ఇవన్నీ కూడా మనం విశ్వాసంలో పడిపోవటానికి కాదు, మనము విశ్వాసపు క్రమశిక్షణలో ఉండటానికే ఆయుధాలుగా దేవుడు వాడుకుంటూ ఉంటాడు. మన జీవితంలో ఎన్ని విభిన్నమైన పరిస్థితులు ఎదురైనా సరే మన హృదయంలో క్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు కూడా ఉంటాడన్న సంగతిని మనము మర్చిపోకూడదు. మనము ఆయనకు విధేయులముగా ఉన్నంత కాలము మన మానసిక స్థితి ఏదైనా సరే ఆయన మనతోనే ఉంటాడు. కష్టం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు చాలామంది తప్పుటడుగు వేసేస్తూ ఉంటారు. విశ్వాసం వల్ల గాక వారి సొంత తెలివితేటల సహాయంతో ముందుకు సాగిపోవాలనుకుంటుంటారు. తద్వారా అనేకమైన శ్రమలు వారి జీవితంలో కొని తెచ్చుకుంటూ ఉంటారు. మన ఆలోచనలు, మన అనుభవాల కంటే దేవుని వాక్కుపై, శక్తిపై ఎక్కువ నమ్మకం ఉంచినట్లయితే ఎలాంటి శ్రమనైనా సరే, ఎలాంటి కష్టాన్నైనా మనము అధిగమించగలం. క్రీస్తు అనే పునాది మీద మనం ఎప్పుడైతే నమ్మకంగా జీవిస్తూ ఉంటామో, ఆయనను చూస్తూ ధైర్యంగా ముందుకు వెళ్తామో దేవుడు మనలను నడిపిస్తాడు అని చక్కటి మాటలు ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పై చెప్పబడినటువంటి విశ్వాస వీరులు ఎవ్వరు కూడా సమస్యను చూచి భయపడిన వారు కాదు. ఆ సమస్యను పరిష్కరించగల దేవునిపై విశ్వాసం ఉంచినటువంటి వారు. ఇలాంటి విశ్వాస వీరులను ఆదర్శంగా తీసుకొని
మనము కూడా విశ్వాసములో విశ్వాసులకు మాదిరిగా జీవిద్దాం. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదం వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈరోజు ఎంత చక్కటి మాటలు మాకు ప్రోత్సాహాన్ని అందించినందుకు మీకు స్తోత్రాలు. అవును ప్రభువా, మా సొంత మార్గాలను మేము ఎన్నిక చేసుకోకుండా ప్రభువా, నీకిష్టమైన మార్గంలో, నీతి మార్గంలో, విశ్వాస మార్గంలో జీవించటానికి మీరు కృపను చూపించండి. విన్న వాక్యము ద్వారా ప్రతి బిడ్డను మీరు బలపరిచి, భద్రపరిచి, నూతనమైన కృపచేత మీరు నింపి నడిపించి సహాయమును అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అతి వినయంతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.